హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. బ్లౌజ్కి సన్నగా పైపింగ్ థ్రెడ్ రావాలంటే ఇలా ఒకసారి స్టిచ్ చేయండి. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. బ్లౌజు రౌండ్ నెక్ ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న నెక్ని చూపిస్తున్నట్లు లైనింగ్ పైన పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. పైపింగ్ థ్రెడ్ అనేది ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. చూపిస్తున్నట్లు ఇక్కడ థ్రెడ్ అనేది సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా చూపిస్తున్నట్లు ఖర్చు ఒక పాదం మందం ఖర్చు వదిలిపెట్టి పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఖర్చుకి ఎంత వదులుతామో అంతే. ఇలాగా సెట్ చేసుకొని స్టిచ్ చేస్తూ రావాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను పాదం కూడా చేంజ్ చేయలేదు. నార్మల్ పాదం పైనే పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫుల్ ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. గ్రిప్ ఉండాలంతే. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని ఇలాగా పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్కి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ నేను కట్ చేయలేదు నెక్ దగ్గర. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాతే కట్ చేసి తిప్పుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సెంటర్కి మార్కింగ్ ఇస్తున్నాను. నెక్ విడ్త్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. నెక్ అనేది అటు ఇటు హెచ్చు తగ్గిపోతే భుజాలు జారిపోతాయి. అందుకనే మార్కింగ్ ఇచ్చుకొని ఇలా సెట్ చేసుకొని కరెక్ట్గా ఈ సెంటర్ లైన్ అనేది చూసుకోవాలి. ఈ సెంటర్ లైన్ చూసుకొని ఇలా సెట్ చేసుకొని ఇక్కడ పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని పిన్స్ అనేవి నెక్ దగ్గర స్టార్టింగ్లో కూడా ఇలానే పెట్టుకోవాలి. ఫుల్ పిన్స్ తోటి ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసిన స్టిచ్ పైనే స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ ఎక్కడైతే వేసామో దానిపైననే ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా చూపిస్తున్నట్లు స్టిచ్ చేసిన పైపింగ్ థ్రెడ్ అనేది లోపలికి పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఖర్చు అనేది కనిపించకుండా ఉండాలంటే ఇలా స్టిచ్ చేయండి. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఎడ్జెస్లో ముడతలు రాకుండా ఇలా సెట్ చేస్తూ జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫుల్ ఎడ్జ్ దాకా ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. నెక్ లైనింగ్ సెట్ అవ్వలేదు బ్లౌజ్కి. నాకు అర్జెంటుగా బ్లౌజ్ కావాలి, అందుకనే స్టిచ్ చేస్తున్నాను. వేరే లైనింగే వేసి ఇలాగా టాకాలు ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు టాకాలు అనేవి కంపల్సరీ ఇవ్వాలి. ఫుల్ ఇలా టాకాలు ఇచ్చుకున్న తర్వాత క్లాత్ ఇలా టర్న్ చేయాలి. చూపిస్తున్నట్లు ఇలాగా లోపలికి ఇలా టర్న్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. నెక్ ఫస్ట్ ముడతలు పోకుండా నీట్గా ఇలాగా పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా రావాలి నీట్గా. నెక్స్ట్ స్టిచ్ వేసుకోవాలి. చూపిస్తున్నట్లు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. పాదం చేంజ్ చేయాల్సిన పని లేదు. నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా
వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఫుల్ ఇలాగా స్టిచ్ చేసేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది, నీట్గా వచ్చింది. ఇది బ్యాక్ సైడు, ఇది ఫ్రంట్ సైడు. కొంచెం కూడా ఖర్చు కనిపించకుండా లోడింగ్లో నీట్ ఫినిషింగ్ తోటి థ్రెడ్ పైపింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది. క్లియర్గా చూపిస్తాను. ఇలాగా నీట్ ఫినిషింగ్ తోటి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు ఒకటే మాదిరి ఖర్చు కనిపించకుండా ఇలా ఒకసారి స్టిచ్ చేయండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.